నమస్తే, వెల్కమ్ టు దిశా గాయత్రి. ఈరోజు నాగుల పంచమి. మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో 5వ రోజున నాగుల పంచమి జరుపుకుంటాం. ఈ రోజున గుళ్ళన్నీ భక్తులతో సందడిగా మారుతాయి. పాలతో పూలతో మనం నాగదేవతని శివుణ్ణి పూజిస్తాం. ఈరోజు మనం నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్లోని అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. ఈరోజు నాగుల పంచమి విశిష్టత ఏంటి, అమ్మవారిని ఎలా పూజిస్తాం, ఎలాంటి నైవేద్యాలు పెడతాం అనేది ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాం. నాగుల పంచమి యొక్క విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు చేస్తారో ఈ అమ్మని అడిగి తెలుసుకుందాం. నా పేరు గీతాంజలి అండి. ఇది శ్రావణ మాసంలో వస్తుందండి. కాబట్టి అమ్మవారిని నాగుల పంచమి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది. నాగులమ్మకి ఇష్టము. తన బర్త్డే ఇవాళ పుట్టినరోజు అని అంటారండి. అందుకే నాగుల పంచమి చేస్తాము. అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. మన ఫ్యామిలీ అందరు బాగుంటారు. అంటే అభిషేకాలు చేస్తామండి, అర్చనలు చేస్తాము, మళ్ళా దీపారాధన చేస్తాము, అందరికీ వాయనం అందిస్తాము. అంతే అండి. పాల కొబ్బరికాయ పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తామండి. అమ్మవారు గాయత్రీ దేవిని పూజ చేస్తామండి. ఇక్కడ ఏడుగుళ్ళో వచ్చి ఇక్కడ అమ్మవార్లందరినీ పూజిస్తాము. పరమాన్నం పెడతామండి. పరమాన్నము, బంగారం, అమ్మవారిది బంగారం తీసుకుంటాము, వస్త్రం చేస్తాము, ఇవన్నీ తీసుకుంటామండి. నా పేరు లావణ్య అండి. అంటే శుక్లపక్షం రోజున పంచమి రోజు పుట్టకు పాలు పోయాలని మన ఆచారం అండి, తెలుగు వాళ్ళది. అంటే మనము దేవునికి నైవేద్యాలు పెట్టి పుట్టకు ఆవు పాలు పోసి దేవునికి అభిషేకం చేసి పేలాలు వేస్తుంటామండి. పుట్ట పైన వస్త్రం చేసి దేవునికి సమర్పించుకుంటాము. సంవత్సరంలో 2 సార్లు వస్తుందండి. పంచమి రోజు, చవితి రోజు పోస్తారు మనం. పంచమి అండి, నావుల పంచమి. అంటే అంటే శ్రావణ మాసంలో వస్తుంది కదండి పంచమి. శ్రావణ మాసంలో అన్నీ విశిష్టత అండి, పండుగలన్నిటికీ. మా పేరు కళ్యాణి అండి. మామూలుగా లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుండి వస్తున్నాను నేను ఇక్కడికి. నాగుల పంచమి ఏంటంటే ఇది జూలై మాసంలో కానీ ఆగస్టులో కానీ శ్రావణ మాసం స్టార్ట్ అయిన 5వ రోజుకు ఈ నాగుల పంచమిని మనం జరుపుకుంటాం. హిందూ దైవత్వ ప్రకారం ఏంటంటే నాగుపాములకి, సర్పాలకి మనం దీన్ని పూజించుకుంటాము. నాగదేవతలు మనపైన ఆశీస్సులు ఉంచడానికి గాను భక్తులు ఈ పండుగను జరుపుకుంటారు. అండ్ భక్తిపరంగా మనమేం సమర్పించుకుంటామంటే పుట్టలో ఉన్న పాములకి పాలు పోయడం కానీ, అండ్ గుడ్లు పెట్టడం కానీ, వాటికి ఇష్టమైన ఆహారము పూలు, పళ్ళు, పేలాలు వంటి ఆహార పదార్థాలు పాములకు ఇవ్వడం. అండ్ మనం దేవుడికి ఒత్తులు 9 ఒత్తులు నిమ్మకాయలో వేసి దీపాలు పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి 11 ప్రదక్షిణాలు దేవుడి చుట్టూ చేసి దాని తర్వాత మనం తీసుకొచ్చిన ప్రత్యేకమైన ఆహార పదార్థాలు దేవుడికి ఇచ్చుకుంటాము. ఇది ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్క డిఫరెంట్ విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. నార్త్ సైడ్ ఒకలాగా, మన సౌత్లో ఒకలాగా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి ప్రత్యేకమైన వంటలు శాకాహారమే ఈరోజు తీసుకుంటాము. మొత్తానికి మనము మొత్తం ఫాస్టింగ్ ఉండి దాని తర్వాత కుడుములు లాంటి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, రైస్ వాటితోటి చక్కెర వేసుకొని కుడుములాగా ఆహారం చేసుకొని అవి తిన్న తర్వాత ఉపవాసాన్ని వదులుకుంటాము. మా పేరు వర్షిని. ఇది నాగుల పంచమి రోజు జరుపుకుంటారు అందరూ. ఇక్కడ మేము గుడికి వచ్చేసి పాలు పూలు దేవుడికి పోసేసి నైవేద్యం హల్వా ఎక్కిస్తాము ఈరోజు స్పెషల్గా. సో ఎవ్రీ పంచమికి వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్. ఇక్కడ ఈ టెంపుల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం మేము ప్రతిసారి. మెయిన్గా అయితే పాలు పోసి జంజనం అని ఉంటుంది దేవుడికి, ఆ సమర్పించేసి మొక్కేసి వెళ్తాం మేము. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అరుణశ్రీ. మార్నింగ్ లేచి ఇది ఫస్ట్ శ్రావణ శుక్రవారంలో ఫస్ట్ నాగుల పంచమికి. సో ఆ రోజు పాలు, పరమన్నము, ప్యాలాలు, మళ్ళా కొబ్బరికాయ, ఏవైనా
ఆ, నైవేద్యాలు చేసి పాలు పోసి ఆ రోజు కంపల్సరీ ఈరోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కంపల్సరీ వస్తారు ఇక్కడికి. ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అని అంటారు నాగుల చవితికి. సో వినాయక చవితి వరకు ఇది చేసుకోవచ్చు. పంచమి ఫస్ట్ చేస్తాం ప్రతికి. నాగుల పంచమి విశిష్టతని ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకున్నాం కదా. మీకు కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. నాగపంచమి రోజున మీరు కూడా పూజలు చేసుకొని మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి. కెమెరామ్యాన్ వంశీతో శ్రావ్య.